బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నిజానికి ఎవరికీ తాము చేస్తున్నది సరి అయిందో కాదో తెలియదు. తాము చేసేది ఎప్పుడూ సరి అయిందే అనుకునేవారు ఘోరమైన మనుషులు. మీరు తగినంత సమతుల్యంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోండి. దానికోసం ప్రాణం పెట్టండి. అద్భుతమైందేదో జరుగుతుంది. నమస్కారం. నా ప్రశ్న ఏంటంటే, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైనది లేదా సరికాని నిర్ణయం ఉంటుంది. అయితే మనం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్నది తర్వాత తెలుస్తుంది. నేను తీసుకుంటున్నది సరైన నిర్ణయమే అని ఎలా తెలుస్తుంది? ఇది ఆ నిర్ణయం తీసుకునేటప్పుడే ఎలా తెలుసుకోవడం? ముందసలు ప్రశ్నను ఎందుకు కాపీ చేస్తున్నారు? నా మనసులో ఉన్నది అదే, అందుకే రాసుకున్నాను. అలా కాదు. నాకు పరీక్షలంటే పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు, అందుకే పట్టించుకోను. కానీ కాలేజీ రోజుల్లో ఇది చూశాను. చాలా మంది వారి చొక్కాలో ఇక్కడ అక్కడ రాసుకునేవారు, చిట్టీలు పెట్టుకునేవారు. కానీ వాళ్ళు సమాధానాలు కాపీ చేసేవారు. మీరు ప్రశ్నని కాపీ చేయడానికి కారణం లేదు, నేను కామెంట్ చేయడం లేదు, ఇది అన్ని చోట్ల ఉంది. కారణం, మీరు ప్రతి చిన్న విషయానికి మీలో ఎంతగా సంఘర్షణ కలగజేసుకుంటున్నారంటే, ఎప్పుడూ ఏదైనా తప్పుగా చేస్తున్నానేమో అని అనుకుంటూ ఉంటారు. పొరపాటైతే అయింది, ఆనందంగా చేయండి, పర్వాలేదు. హలో. నిజానికి ఎవరికీ తాము చేస్తున్నది సరి అయిందో కాదో తెలియదు. ఎవరికైనా 100% సరి అయిందని తెలుసా? తెలియదు. అందుకని ఇది సరి అయిందా సరి అయింది కాదా అని సంఘర్షణ పడకండి. మీరు ఏదైనా చేసినప్పుడు ఇది నాకు, నా చుట్టూ ఉన్నవారి బాగు కోసమా లేదా అని చూసుకోండి, అంతే. తాము చేసేది ఎప్పుడూ సరి అయిందే అనుకునేవారు ఘోరమైన మనుషులు. ఈ ఆలోచనలోంచి నియంతలు పుడతారు. నేనెప్పుడూ సరైన వాణ్ణి, నా నిర్ణయాలన్నీ సరైనవే అనుకున్న వ్యక్తి ఒక నియంతే. ఇతను ఒక మనిషి కాదు. అన్నీ సరి అయినవే చేస్తున్నామనుకునే వాళ్ళు అసహ్యకరమైన మనుషుల్లా తయారవుతారు. మీరు సరి అయినవి చేయకండి. కొంచెం మానవత్వంతో మసులుకోండి. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు అది మీకు, మీ చుట్టూ ఉన్న వారికి మేలు చేసేదిగా ఉండేలా చూసుకోండి. అది మంచిదా కాదా అని నిర్ణయించాల్సింది ఎవరు? అది అందరికీ మేలు చేస్తూ ఉంటే అది మంచి పనే, అవునా? ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు అని ఎవరూ నిర్ణయించలేరు. ఎన్నో వేల సంవత్సరాల పాటు అవే విషయాల మీద చర్చలు జరిపారు. కానీ ఎవరూ ఏది ఒప్పు, ఏది తప్పు అన్న నిర్ణయానికి రాలేకపోయారు. తామెప్పుడూ సరి అయిన పనులే చేస్తామని నమ్మేవాళ్ళు ఎప్పుడూ అతి ఘోరమైన పనులు చేసుకున్నారు. ఇది సరి అయింది, ఇది సరి అయింది కాదు అని అన్నప్పుడు ఈ నిర్ధారణ మీరు నమ్మిన నైతిక విలువల నుండి వస్తున్నాయి. మీలోని మానవత్వాన్ని బయటకు తీయొచ్చు కదా. మీరు మానవత్వంతో ఎందుకు ఉండకూడదు? మానవత్వం అంటే ఏమిటంటే, ఇందాకే మాట్లాడుకున్నాం కదా, జంతు ప్రవృత్తి ఏమిటంటే పరిధులు ఏర్పరచుకోవడం, మానవ నైజం ఏమిటంటే విస్తరించడం లేదా అందర్నీ మీ పరిధిలోకి ఇముడ్చుకోగలగడం. ఎందుకంటే ఇది సహజమైన ఆకాంక్ష. మీరు ఎక్కడ ఉన్నా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే మీ మేధస్సు పరిధులంటే ఇష్టపడని స్థాయికి చేరుకుంది. అది విస్తరించాలనుకుంటోంది. ఇదే మానవ స్వభావం. మానవ స్వభావం సహజంగా అన్నింటినీ కలుపుకుపోతుంది. పశు ప్రవృత్తి ప్రత్యేకంగా ఉండాలని పరిధులను కోరుకుంటుంది. కాబట్టి ఇది సరి, ఇది తప్పు అన్న పరిమితుల్లో ఉండడం కంటే ఎవరైనా సరిగ్గా లేకపోయినా సరే వారిని కలుపుకుని చేయగలిగింది ఏదో చేద్దాం. మీరు ఏ క్షణాన్నైతే నేను చేసేవన్నీ సరి అయిన పనులే అనుకుంటారో అప్పుడు మీ అందరూ మీకు తప్పుగా కనిపిస్తారు. దయచేసి దీన్ని నిజాయితీగా గమనించి చూడండి. చాలా మంది ఏ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు తప్ప మిగిలిన వారందరూ సరైన వారు కాదు అనుకుంటారు. అందరూ తప్పు, కేవలం మీరే సరైన వారు అనుకుంటే అది పిచ్చితనం అనిపించుకుంటుంది. అంతేగాని అది మంచితనానికి సంకేతం కాదు. అందుకని సరి అయిన నిర్ణయమా కాదా అన్న ఆలోచనతో మీ సమయాన్ని వృధా చేయకండి. మీరు ఒక స్థాయి సమతుల్యం, స్పష్టత, ఇంకా ఆనంద స్థితిలో ఉన్నప్పుడు, చికాకులో లేనప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. దానికోసం ప్రాణం పెట్టండి. అద్భుతమైందేదో జరుగుతుంది. మీరు చేసేది సరి అయింది అనిపించుకోకపోవచ్చు, కానీ అది గొప్ప విషయం కాగలదు, అద్భుతమైంది కాగలదు. ఆ మాత్రం చాలు. ఎంత దూరం వెళ్ళగలను, ఏం జరుగుతుంది, సరే, అది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మీ తెలివితేటలు, మీ సామర్థ్యం, మీరు జీవిస్తున్న కాలం కూడా పెద్ద అంశమే. చరిత్రలో ఒక్కొక్క సమయంలో ఒక్కో విషయం ప్రాముఖ్యంలోకి వచ్చింది. దాంతో సమన్వయంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు ఈ రోజే గుర్తింపు రావచ్చు, లేదా రేపటి రోజున రావచ్చు, లేదా మనం వెళ్ళిపోయాక గుర్తింపు రావచ్చు. May be appreciated after we are gone.
But కానీ మన జీవితంలో మనం చేసేదాన్ని పూర్తి నిమగ్నతతో చేశామా లేదా అన్నదే విషయం. ఎందుకంటే జీవితం అన్నది నిమగ్నం అవడంలోనే ఉంటుంది. జీవితం తప్పప్పుల్లో లేదు. మీరు సంపూర్ణంగా నిమగ్నం అవ్వాలి. మీరు ఏం చేసినా సరే అది అందరికీ మేలు చేసేలా చూడండి. మీరు అందరినీ కలుపుకుపోగలిగి పూర్తిగా నిమగ్నం అవ్వగలిగితే అది చాలు. it is fine. నేను రైటా రాంగా అనుకుంటూ పోతే మీ చివరి రోజు వరకు ఏది రైటో కాదో నిర్ణయించలేరు. ఎందుకంటే ఇది తప్పు అనేవాళ్ళు కొందరుంటారు. అవునా? For more videos like this, subscribe Big TV channel.